వెల్కమ్ స్టూడెంట్స్. అందరు స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి టైం టేబుల్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఐఐటి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కోసం స్టూడెంట్ తన వాళ్ళకి స్టిక్ చేసుకున్న టైం టేబుల్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇందులో ఉన్న కొటేషన్ చదవండి, ఫస్ట్ మీకు అర్థమవుతుంది. నెవర్ విల్ యూ హ్యావ్ దిస్ డే అగైన్, సో మేక్ ఇట్ కౌంట్. నీకు ఈరోజు మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ప్రతి రోజును కౌంట్ చేసుకుంటూ ఉండు. ఈ రోజుని కూడా తప్పకుండా కౌంట్ చేసుకుంటూ ఉండాల్సిందే అని చెప్తూ తన వాళ్ళకి స్టిక్ చేసిన టైం టేబుల్లో రాసుకున్న కొటేషన్ ఇది. సో ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఏ ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేస్తే ఆ రోజు మీకు మళ్ళీ తిరిగి రాదు. అలాంటి రోజులు మీరు మిస్ చేసుకుంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ర్యాంక్స్ కొట్టలేరు. సో ఇప్పుడు ఐఐటి స్టూడెంట్ యొక్క టైం టేబుల్ ఎలా ఉంది, ఒక డే షెడ్యూల్ ఎలా చేశారనేది ఒకసారి చూడండి క్లియర్గా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ ఎన్ని అవర్స్ పడుకుంటున్నారు ఐఐటి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అంటే 12 AM to 4:30, జస్ట్ 4.5 hours మాత్రమే స్లీప్. మిగిలిన కంప్లీట్ షెడ్యూల్ ఒక డేలో 4.5 hours మాత్రమే పడుకొని మిగిలిన డే అంతా షెడ్యూల్ అయితే చేసుకోవడం జరిగింది. సో మరి 4.5 hours సరిపోతుందా అంటే ఎస్, ఐఐటి క్రాక్ చేయాలి, ఐఐటిలో సీట్ రావాలి అంటే ఈ 4.5 hours ఇప్పుడు ఈ 3 months స్పెండ్ చేస్తే తర్వాత హ్యాపీగా చాలా డేస్ ఉంటాయి ఇంకా. సో ఇలానే ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి మీరు కూడా స్ట్రిక్ట్ టైం టేబుల్ ఫాలో అవుతే మీ 2-3 monthsని ఎగ్జాక్ట్గా ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవుతే మీ లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండొచ్చు. సో ఇక్కడ టైం టేబుల్లో మిగిలిన డే ఎలా షెడ్యూల్ చేశారో చూడండి క్లియర్గా. 4:30 నుండి 7 AM వరకు ప్రీవియస్ డే సంబంధించిన చాప్టర్స్ రివిజన్ చేయడం, 7 to 7:30 ఫ్రెష్ అవ్వడం, 7:45 to 10 క్లాస్ వర్క్, మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ మళ్ళీ ప్రిపేర్ అవ్వడం. కంపల్సరీ మీకు టైం టేబుల్ చెప్తున్న టైంలో నేను కంపల్సరీ చెప్తాను, కంపల్సరీ గ్యాప్ తీసుకోవాల్సిందే అని చెప్తూ 10 to 10:15 న్యాప్ అంటే జస్ట్ బ్రేక్ తీసుకోవడం. 10:15 నుంచి 12 వరకు మళ్ళీ క్లాస్ వర్క్, మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడం. లంచ్ టైం చూడండి 12 to 2:20, జస్ట్ 20 minutes మాత్రమే లంచ్కి స్పెండ్ చేయడం జరిగింది. చూసారా టైంని యూటిలైజ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ చూడండి. 20 minutes మాత్రమే లంచ్కి టైం ఇచ్చారు. మళ్ళీ 12:30కి స్టార్ట్ చేస్తే 10 minutes గ్యాప్ తర్వాత 12:30కి స్టార్ట్ చేస్తే 3:30 PM వరకు సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడం. 3:30 నుంచి 4 వరకు బ్రేక్, 4 నుంచి 8:30 వరకు క్లాసెస్. ఈరోజు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా హార్డ్ టాపిక్ అర్థం కాని చాప్టర్స్ ఉంటే వాటికి సంబంధించి క్లాసెస్ వినడం, ఇదంతా ఓన్గా ప్రాక్టీస్ చేయడం. నెక్స్ట్ 8:30 నుంచి 9 వరకు కంప్లీట్గా నోట్స్ ఏదైతే క్లాసెస్ విన్నారో దానికి సంబంధించి ప్రాక్టీస్ చేశారో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకుంటే మీకు రివిజన్ టైంలో లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్కి బిఫోర్ 10 days చాలా యూజ్ అవుతుంది. జస్ట్ ఒకసారి చూసే చాలు, 1 hourకి ఒక చాప్టర్ కంప్లీట్ చేయొచ్చు. అలా షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. 9 to 9:30 డిన్నర్ చేసేసి మళ్ళీ ఇక్కడ కూడా జస్ట్ 30 minutes. సో ఇక్కడ లంచ్ డిన్నర్కి ఓన్లీ గ్యాప్ ఇచ్చింది 1 hour మాత్రమే. మిగిలిన 9:30 to 11:45 PM వరకు క్లాస్ వర్క్ కంప్లీట్గా ఆ రోజు ఫినిష్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫినిష్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్ మీరు కూడా ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలన్నా ఇలాంటి ఒక డేని ప్రొడక్టివ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్న టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని మీ వాళ్ళకి స్టిక్ చేసి మీకు మీ మైండ్ సెట్కి తగ్గ ఒక కొటేషన్ అయితే కంపల్సరీగా రాసుకోండి. ప్రతిరోజు అది చూస్తూ ఉంటే మీకు ఇంకా చదవాలి, నేను ర్యాంక్ కొట్టాలి అనే ఫీల్ రావాలి. అలాంటిది మీకు టైం టేబుల్ మీ దగ్గర ఉంటే మీరు కూడా టాపర్ అవుతారు. థ్యాంక్ యూ.